ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లను తిరిగి ఇచ్చేస్తోంది అమెరికా. సుప్రీంకోర్టు తీర్పుతో వసూలు చేసిన సుంకాలను రీఫండ్ చేస్తోంది. ఇప్పటివరకు $100 బిలియన్ అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 9.5 లక్షల కోట్లకు పైగా సొమ్మును దిగుమతిదారులకు వెనక్కిచ్చేసింది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టాన్ని ట్రంప్ ప్రయోగించారు. పలు దేశాలపై ట్రంప్ భారీ సుంకాలతో విరుచుకుపడ్డారు. ఈ టారిఫ్ల రూపంలో $166 బిలియన్ ను ట్రంప్ ప్రభుత్వం వసూలు చేసింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సుంకాలు కట్టిన దిగుమతిదారులకు $100 బిలియన్ ను వాపసు ఇచ్చేసింది. కోర్టు ఫైలింగ్లో ఈ విషయాన్ని ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక అధ్యక్షుడు ట్రంప్ తన పరిమితులను దాటి ఈ సుంకాలను విధించారని ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. అధిక సుంకాల కింద కంపెనీల నుంచి వసూలు చేసిన సొమ్మును వాపస్ చేయాల్సిందేనంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. అధిక దిగుమతి సుంకాల విధింపుతో అప్పట్లో ప్రతిరోజు 4,538 కోట్ల చొప్పున అమెరికా ఖజానాకు వచ్చి చేరాయి. అయితే కోర్టు తీర్పుతో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ లాంటి కీలకమైన ఆసియా దేశాలకు ఇప్పుడు భారీ ఊరట లభించింది.